ఓం నమ శివాయ. 12వ అధ్యాయము ద్వాదశి దాన మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజేంద్ర, కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే ఎక్కువగా కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను ప్రసాదిస్తాయి. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణ సమేతనంగా పారాయణం చేసేవాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. సూర్యగ్రహణ సమయంలో గంగానది తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులను అన్న సమారాధన చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యము కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. మనకి ఉన్న తిథులలో సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదము. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి అమ్మ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం మీద శ్రీహరి యోగ నిద్రలేస్తాడు. అందువల్ల దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అలాంటి రోజున ఎవరు ఒక్క బ్రాహ్మణునికి అన్నదానం చేస్తారో అట్టి వారు ఈహంలో భోగా సేవనాన్ని, పరంలో భోగిశయాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయటం సర్వోత్కృష్టమైనది దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో అట్టి వాళ్ళు ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని 1000 సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఆ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాన్ని సమస్యపై వైకుంఠాన్ని చేరుతారు. మహాపుణ్యప్రదమైన కార్తీక ద్వాదశి నాడు పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను దానం చేసేవారు సమస్త భోగాలను అనుభవించి అంత్యంలో శ్రీహరిని చేరుతారు. ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలా గ్రామాన్ని, బంగారు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో అట్టి వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథ చెప్తాను. ద్వాదశి దానమహిమ. ఒకప్పుడు గోదావరి తీరంలో పిసినిగొట్టు అయినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను దాన ధర్మాలు చేయకపోవటమే కాక తిండి కూడా సరిగ్గా తినకుండా ధనం పోగు చేయసాగాడు. ఎవరికి ఏ సహాయమైనా చేసేవాడు కాదు. ధనం వడ్డీలకు తిప్పుది ఎంతో డబ్బును సంపాదించసాగాడు. ఒకరోజు తన అప్పు ఇచ్చిన బ్రాహ్మణు దగ్గరికి వెళ్ళి డబ్బుని రాబట్టుకునే ప్రయత్నం చేశాడు. తానిచ్చిన బాకీ డబ్బు వెంటనే వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసిందిగా కోరాడు. అందుకు స్పందించిన బ్రాహ్మణుడు, మీరు ఇచ్చిన అప్పుని త్వరలోనే తీరుస్తాను. చేసిన బాకీలు ఎగవేయటం మా వంశంలో లేదు. దయచేసి నాకు కొంత వ్యవధి ఇవ్వండి. ఎవడైతే రుణం తీర్చకుండా చనిపోతాడో అట్టివాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతూరూపంగా జన్మించి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో మీ బాకీ తీరుస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు. నీ నాటకాలు నా దగ్గర కాదు. మర్యాదగా వెంటనే బాకీని తీర్చు. 1 రోజులు ఆగాలంటే కుదరదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వకపోతే ఈ కత్తితో నిన్ను చంపుతానంటూ వైశ్యుడు ఆవేశంతో బండిపడుతూ బ్రాహ్మణ్ణి పడదోసి కాలితో తన్ని కోపం తీరక కత్తితో బ్రాహ్మణుడి మీద ఒక వేటు పెట్టాడు. వైశ్యుడు కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యానారాయణ గన్ను అతనిని రాజుగారు దండిస్తాడన్న భయంతో వైశ్యుడు అక్కడి నుంచి పారిపోయి చాటుమాటుగా ఉంటూ గుట్టుగా బతకసాగాడు. కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకర్లు అతన్ని నరకానికి తీసుకెళ్లారు. ఆ వైశ్యుడు రౌరవం అనే నరకంలో శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు యమకింకర్లు తమ ప్రభువు ఆజ్ఞను వెంటనే అమలుపరిచారు. ఇక భూలోకంలో ఆ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు నిత్యము దాన ధర్మాలు చేస్తూ తన పిత్రార్జితం యావత్తును ప్రజాశ్రేయస్సుకు హెచ్చించాడు. చెరువులు, నూతులు తవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదవారికి పెళ్లిళ్లు చేయిస్తూ, యజ్ఞయాగాదాలు నిర్వహిస్తూ, అన్నదానాలు చేయిస్తూ పుణ్యాత్ములాగా పేరు పొందసాగాడు. ఒకసారి ఆ ధర్మవీరుడు విష్ణు పూజ చేస్తుండగా త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడికి వచ్చాడు. తన ఇంటికి వచ్చిన నారదముని చూసిన భక్తి ప్రవృత్తులతో ప్రణమిల్లాడు. మీ రాకతో నా ఇల్లు పావనమైంది, నా జన్మ ధన్యమైంది. నేను మీ దాసుని, మీరేం చెప్తే అది చేస్తానంటూ వినయపూర్వకంగా వేడుకున్నాడు ధర్మవీరుడు. అతని మాటలకు చిరుమందహాసం చేస్తూ నారదుడు, ధర్మవీర, నీ శ్రేయస్సుకై చెప్పే నా మాటలు శ్రద్ధగా ఆలకించు. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆనాడు చేసిన స్నాన, దాన, జప, తపాది కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాంతస్నాతులై సాలగ్రామ దానం చేసేవారు ఎవరైనా సరే జన్మాంతర కృత పాపాలను దహించక చేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయం విను. నీ తండ్రి యమలోకంలో పఠనాన్ని పాటలు పడుతున్నాడు. అతని నరకబాధను విముక్తుని చేయుటకు నువ్వు సాలగ్రామ దానం చెయ్యని చెప్పాడు. నారద ముందు చెప్పిందంత విని ధర్మవీరుడు నవ్వి, నారద మహర్షి, నా తండ్రి పేరున గోభూతిల సువర్ణ దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల నివారించబడిన నరకయాతన కేవలం సాలగ్రామ్ అనే రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా సాలగ్రామ్ అనే రాయి తినడానికి పనికిరాదు. నవరత్నాల్లోని ఏ ఒక్క రత్నం కాదు.
ఏ రకంగానూ పనికిరాని దాన్ని దానం చేస్తే దాతకు కీర్తి ఉండదు. అట్టి దానాన్ని స్వీకరించిన వాడికి సుఖము ఉండదు. కాబట్టి సాలగ్రామ దానం చేయను అన్నాడు. కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మరణించాడు. నారదుడి మాటలను పాటించి సాలగ్రామ దానం చేయకపోవటం వల్ల నరకగతుడే అనంతరం 3 సార్లు పులిగాను, 3 పర్యాయములు కోతిగాను, 10 పర్యాయములు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడ పొందాడు. తదుపరి 11వ జన్మలో ఒక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన ఆమెకు వివాహమే కొద్ది రోజులుగా భర్త మరణించడంలో తన ఒకగానొక కూతురి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ బ్రాహ్మణుడు తన దివ్య దృష్టితో కూతురు యొక్క పూర్వజన్మ పాపాలను తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని వివరంగా కూతురికి చెప్పాడు. కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మాజితమైన పాప నాశకమైనటువంటి సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలం వల్ల మరణించిన పెళ్లి కొడుకు తిరిగి పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు జీవితాంతమం సౌఖ్యాలతో గడిపి కాలానంతరం స్వర్గానికి చేరి పుణ్యఫలాన్ని పొందారు. తదుపరి ధర్మవీరుడు తన ఇరుమై 3వ జన్మలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించాడు. పూర్వజన్మలో చేసిన సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ అట్టి పుణ్యప్రాప్తి ఫలంగా మోక్షాన్ని పొందాడు. అతని సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన అతని తండ్రి నరకం తప్పింది, పాపవిముక్తుడయ్యాడు. కార్తీక మాసంలో సాలగ్రామం దానం చేయటమే సర్వోత్తమం. ఇందుకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని తెలిపాడు వశిష్ఠ మహారాజి. 12వ పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.